జనసేన జనరల్ బాడీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. లడ్డు కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి వైసీపీ నేతల తప్పుడు ప్రచారానికి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఎమ్మెల్యే శ్రీధర్ అంశానికి సంబంధించి పవన్ చాలా సీరియస్ అయ్యారంటూ తెలుస్తోంది. అరవ శ్రీధర్కు క్లాస్ తీసుకున్నారట పవన్. నేతల పనితీరుపై రిపోర్ట్ రెడీ చేశానని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పు అంటూ హెచ్చరించారట. ఆగ్రహంతో సమావేశం నుంచి పవన్ వెళ్ళిపోయారంటూ కూడా తెలుస్తోంది. అసలు ఈ సమావేశంలో ఏ అంశాలు ప్రస్తావించారు, ఏం మాట్లాడారనేది తెలుసుకుందాం. సాయి జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి సాయి. పవన్ ఆగ్రహంతో సమావేశం నుంచి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. అరవ శ్రీధర్ విషయం, అలాగే లడ్డు విషయానికి సంబంధించి ప్రాపర్గా వైసీపీకి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని, అక్రమాలకు పాల్పడిన వాళ్ళ మీద త్వరలో చర్యలు తీసుకోబోతున్నారంటూ చెప్పినట్లుగా తెలుస్తుంది. సో ఇంకా ఏ విషయాలు ప్రస్తావించారు, ఏం యాక్షన్ ఉండబోతుంది? జనసేనలో అతి త్వరలో ఏదో పెద్ద యాక్షన్ ఉండబోతుందా? ప్రధానంగా జనసేన పార్టీ ఈరోజు ఒక కీలకమైనటువంటి మీటింగ్ అని చెప్పచ్చు. ఎందుకంటే పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ మీటింగుల్ని పవన్ కళ్యాణ్ కండక్ట్ చేయడం జరిగింది పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులతో. అయితే ఆయన కూడా తనకు సమయం లేకపోవడం కానీ, లేదంటే మిగిలినటువంటి అంశాల్లో భాగంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో మాట్లాడలేకపోతున్నాను అన్నారు. ఈ రోజు మాత్రం క్లియర్ గా పార్టీలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి నేతలతో పాటు ప్రతి ఒక్కరికి జనరల్ బాడీ మీటింగ్ లో ప్రతి ఒక్కరు కూడా కీలకంగా అంటే అనేక అంశాలు కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అంటే ప్రభుత్వంకి సంబంధించి వస్తున్నటువంటి విమర్శలు, అంటే వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు కానీ వాటన్నిటిని ఎక్కడా కూడా జనసేన పార్టీ ప్రధానంగా ఖండించడంలో విఫలమవుతుంది. ఎందుకు నేతలు వీటిపైన దృష్టి పెట్టట్లేదు అనే విధంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది.